Hey everyone, welcome back to my channel. Welcome back to one more vlog. In this vlog we are going to explore one of the most iconic landmark in Hyderabad, that is Charminar. చాలా డేస్ నుంచి చార్మినార్ రావాలనుకుంటున్నా. సో ఫైనల్లీ వచ్చేసా చార్మినార్లో స్ట్రీట్ ఫుడ్ కానీ షాపింగ్ కానీ చాలా బాగుంటుందని విన్నాను. సో షాపింగ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్లీ చార్మినార్ వచ్చేసాం. సో ఫైనల్ చార్మినార్ వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, అయినా పర్వాలేదు, చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా. సో అలాగ నడుచుకుంటూ పోతా ఉన్నాము. నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి వెళ్ళే దగ్గర మాకు ఈ కాయిన్స్ ఉంటాయి కదా, మనకు పురాతన కాలంలో మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన మనీ కాయిన్స్ ఉంటాయి కదా, మనీ కాయిన్స్ ఇక్కడ కనిపించాయి అనమాట. వాటిని చూస్తా ఉన్నాం అక్కడ. సో ఆ 1 రూపీ కాయిన్ చిన్నప్పుడు ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి పైసా, ఈ పైసా 25 పైసా 1 పైసా ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అవి. నాకు అలా పురాతన కాలంలో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఇంకా అలా కాయిన్స్ అన్ని చూసేసాక చార్మినార్ పైకి వెళ్ళాలి కదా. సో చార్మినార్ పైకి వెళ్ళడం కోసం టికెట్స్ తీసుకోవాలి. ఆ టికెట్స్ తీసుకోవడం కోసం మేము వెళ్తున్నాం అన్నమాట. అక్కడ 20 రూపీస్ ఇస్తే పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్స్ అన్నమాట. ఎంట్రీ టికెట్స్ తీసుకుని మేము పైకి వెళ్తున్నాం. చార్మినార్ టికెట్స్, వీడియో టికెట్స్ కాదు, చార్మినార్ టికెట్స్. ఇప్పుడు చార్మినార్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. ఆ హోల్ పైన కానీ అంత ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది. నాకైతే చార్మినార్ లో మేము పైకి ఎక్కాక సన్సెట్ దగ్గర ఒక ఆర్కిటెక్చర్ ఉంది, చాలా బాగుంది అనమాట. అక్కడ ఫోటో కానీ క్లిప్ కానీ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను. ఇలా మనం మినార్ పైకి వెళ్ళాలన్నమాట. మినార్ లోపలికి వెళ్ళే దారి అనమాట, పైకి వెళ్ళడానికి కూడా. ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయండి స్టెప్స్, 1 by 1 స్టెప్ బై స్టెప్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కేటప్పుడు మనకు బాగా లెగ్ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట. ఎక్కలేకపోతున్నాం, మొత్తం మన ఇంట్లో ఉన్నట్టు లేవు స్టెప్స్. సో ఎక్కలేకపోతున్నాము, చాలా లెగ్ పెయిన్ వచ్చింది. సో అలా పైకి ఎక్కేసి ఇక్కడికి వచ్చేసినాము. ఆ లెగ్ పెయిన్ ఎట్టిపోయిందో ఏమో, చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగున్నది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంటుంది. మంచి వ్యూ చూడండి, ఎంత బాగుంది అసలు. ఇంకా సన్సెట్ అయ్యాక ఇంకా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నైట్ చాలా బాగుంటుందండి చార్మినార్లో. నైట్ కోసమే వచ్చాము, కానీ ఉండాలనుకోవట్లేదు, మాకు బాగా ఆకలి వేస్తుంది. మేము తిని కూడా రాలేదు. ఇక్కడ పిక్చర్స్ బాగా వస్తాయండి, సన్సెట్ టైం కాబట్టి పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇవి అంతా నాకు తెలిసి మసీదులా అనిపించింది నాకు. సో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది అసలు. ఇక్కడ మనకు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో అవంతా. సో అదంతా ఆర్కిటెక్చర్, కొన్ని ఫొటోస్ అన్నీ దిగేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. కిందకి వెళ్ళిపోవాలి. ఆ కిందకి వెళ్ళేటప్పుడు అతనేమో దిగు అంటున్నారు, మాకేమో దిగలేకపోతున్నాం. ఎక్కేటప్పుడే ఫుల్ పెయిన్స్ ఉన్నాయి మా లెగ్స్, ఇంకా దిగేటప్పుడు కూడా అస్సలు దిగలేకపోతున్నాం అనమాట. సో అలా నిదానంగా దిగేసి నాకు ఇంకా తెలిసిందే కదా, చార్మినార్ అంటేనే షాపింగ్ అంటేనే చార్మినార్ స్ట్రీట్ అని. అలా ఇంకా స్ట్రీట్ షాపింగ్ లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, బ్రైడల్ జ్యువెలరీ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్, నాకు కూడా బాగా నచ్చింది. సో అలా మేము ఇయర్ రింగ్స్ షాప్కి వచ్చాము. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈ రెడ్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా, సో నాకు కూడా నచ్చినాయి. ఇంకొకటి కూడా ఉంది, ఆ ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి, కానీ అది నేను ఈ షాప్లో తీసుకోలేదు.
ఎందుకంటే బార్గెనింగ్ ఇష్యూస్ వల్ల. ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ అతను 250 ఎంత చెప్పాడు అనమాట. మేము 150కి అడిగాము, కానీ అతను ఇవ్వలేదు. కానీ ఫీల్ అయ్యా నేను. 200 తీసుకున్నా బాగుంది, ఎందుకంటే అవి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్. సో తీసుకుంటే బాగుండు అని ఫీల్ అయ్యా. సర్లే అని వదిలేసి వెళ్తా ఉండగా ఇంకొక ఇయర్ రింగ్ షాప్లో నాకు సేమ్ ఇయర్ రింగ్స్ కనిపించినాయి అనమాట. పోయి అక్కడ ఎంత ప్రైస్ అంటే 200 అని చెప్పాడు. ఫస్ట్ 80 రూపీస్కి అడిగా. 80 రూపీస్కి అడిగితే రాదని చెప్పారు. మళ్ళీ తర్వాత 100 రూపీస్కి అడిగితే ఓకే తీసుకో అని చెప్పారు. అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందో అంటే అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 200 అయినా పెట్టి తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు 100 రూపీస్కి నాకు ముందు దొరికినాయి అనమాట. అలాగే మీరు చార్మినార్ పక్కన అస్సలు తీసుకోకండి. చార్మినార్ పక్కన అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. మరి అందరికి అలానే చెప్తారేమో మనకు తెలియదు, కానీ అక్కడైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. అసలు తగ్గట్లేదు. అదే కొంచెం ముందుకు వచ్చి మనం చూస్తే కనుక చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి అనమాట. అలాగే నేను బ్యాంగిల్స్లో కూడా చాలా మోసపోయాను. అక్కడ వాళ్ళు 150 అంతే చెప్పారు. నేను ఫస్ట్ 80 రూపీస్కి అడిగాను, కానీ ఇవ్వము అన్నారు. సర్లే తక్కువకి వస్తున్నాయి కదా, చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అనేసి 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. నేను మళ్ళీ తీసుకుని అవి ముందుకు పోయి చూస్తా ఉంటే 20 రూపీస్కి ఉన్నాయి, 30 రూపీస్కి కూడా ఉన్నాయన్నమాట ముందు. సో మాకు అప్పుడు అర్థమైంది మేము మోసపోయాము అనేసి. సో అలాగా మీరు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ఎక్కడ తక్కువ ఉన్నాయో ఏంటో చూసి తీసుకోండి. సేమ్ బ్యాంగిల్స్ అనమాట. మాకు 30 రూపీస్ బయట అమ్ముతున్నారు, బట్ మేము 100 రూపీస్ పెట్టి తీసుకున్నాము. సో అలా మీరు మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యి చూసినాక ఒక డెసిషన్కి రండి, ఎక్కడ తీసుకుంటే బెటర్, ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళడం కదా, మాకు అంత ఐడియా లేదు. సో మేము అలా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఆ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువకు ఉన్నాయి, రెడ్ సిల్వర్ ఉంది కదా, నాకు అవి బాగా నచ్చినాయి. అవైతే రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. కానీ ఇంకొకటి 100 రూపీస్ అనేవి ఇవి ఉన్నాయి కదా, ఇవి 100 రూపీస్ అని చెప్తారు, బట్ అవి బయటకు పోతే 30-40 రూపీస్కే ఇస్తున్నారు. ఇక్కడ మేము చాలా మోసపోయాము ఇలాంటి బ్యాంగిల్స్లో. సో చూసి తీసుకోండి. చాలా బాగున్నాయి. మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి అన్నింటికి కూడా చాలా క్యూట్ బ్యాంగిల్స్. ఇంకా నెక్స్ట్ మేము అక్కడి నుంచి పాపడ్ బిళ్ళ అంటారు కదా, అవి చూద్దామనేసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా కలెక్షన్ ఉందండి, చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ కలెక్షన్ కూడా. సో అవన్నీ పెట్టుకొని ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడ అవి పాపడ్ బిళ్ళ పెట్టుకున్నాం కదా, ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫేస్ కానీ ఇంకొక అమ్మాయి తన ఫేస్ కానీ చాలా బాగున్నాయి అవి. సో అవి జస్ట్ 30 రూపీస్ అనుకుంటా. సో మేము తీసుకోలేదు, కానీ అలా ట్రై చేసాం, చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినాయా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టీ టైం. ఇక్కడ నిమ్రా కేఫే అనేది టీకి ఫేమస్ అంట అండి. సో ఇక్కడ నిమ్రా కేఫేకి వచ్చినాము టీ తీసుకుందామని. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. అబ్బా లోపలికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేకున్నంత మంది ఉన్నారు. ఇవి టీ కోసం మనం కాయిన్స్ ఇస్తారనమాట, అంటే టోకెన్స్ తీసుకొని అలా లోపలికి వెళ్ళి అవి తెచ్చుకున్నాము. నేనైతే టీ తాగాను కాబట్టి నాకు బిస్కెట్స్ తెచ్చినారు, వాళ్ళు టీ తెచ్చుకున్నారు అనమాట. ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా బాగుంటుంది. One more famous జ్యూస్ సెంటర్ ఇన్ చార్మినార్, దట్ ఈస్ మిలాన్ జ్యూస్ సెంటర్ అంట. అక్కడ వచ్చేసి షదూద్ మలై అనేది చాలా ఫేమస్ అంట చార్మినార్ మొత్తం మీద. షదూద్ మలై అనేది మిలాన్ జ్యూస్ సెంటర్లో దొరుకుద్దంట. అక్కడికి వచ్చేసాం అనమాట మేము కూడా తిందామనేసి. సో షదూద్ మలై మాకు దొరకలేదా మరి లేకపోతే ఆ రోజు ఇంట్రెస్ట్ లేదా ఏమో తెలియదు, కానీ మేము అది తప్ప వేరే తీసుకున్నాము, అది తప్ప అన్ని తిన్నాము. ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి తీసుకున్నాము, ఇంకొకటి వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అనమాట. నేను వచ్చేసి ఫుల్ చూజీ అండి, ఫుడ్లో చాలా చూజీ ఉంటా. మిల్క్ రా మిల్క్ వేస్తే తిన్నాను, పెరుగు పైన వేస్తే తిన్నాను, మలాయి పైన ఉంటే కనిపిస్తే తిన్నాను, అలా టైప్ అనమాట. చాలా చూజీ ఉంటా అనమాట నేను ఫుడ్లో. సో అలా నేను మిల్క్ షేక్ తీసుకున్నా, మ్యాంగో మిల్క్ షేక్, కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి తీసుకున్నాము. కానీ నాకు ఆ రోజు చాలా
బాగా నచ్చింది మ్యాంగో మిల్క్ షేక్. సో అది ఎవ్వరికి ఇవ్వకుండా నేను ఒక్కదాన్ని తాగేసాను అనమాట. ఫుడ్ అక్కడైతే బాగుంది, నాకు కూడా నచ్చింది. నువ్వు చూడు. చాలా కష్టపడి చాలా ఇంకా మిలన్ జ్యూస్ సెంటర్ అయిపోయాక మేము నయాబ్ తెలిసిందే కదా, ఇంకా చార్మినార్ వస్తే నయాబ్ పోకుండా ఎలా ఉంటాము. సో నయాబ్ కూడా వచ్చేసాము. ఇక్కడ పాయ అనేది చాలా ఫేమస్ కదా నయాబ్లో. సో పాయ కోసం వచ్చాము. ఇంకా నయాబ్లోనే డిన్నర్ చేసేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. మేము ఇక్కడ నయాబ్లో చికెన్ కర్రీ చాలా బాగుంది. ఈ స్టార్టర్ కూడా చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. విత్ బటర్ నాన్ అనమాట. పిక్చర్స్ కూడా మేము దిగిన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తా, చూసేయండి. ఇదండి చార్మినార్ బ్లాగ్. ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. సో బాయ్ బాయ్.